హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఇంతకుముందు క్లాసెస్లో సమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో సమ్ ఇఫ్స్ అంటే ఏంటి, దానికి సమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇందులో చూద్దాం. మనం యాక్చువల్గా ఇంతకుముందు సమ్ గురించి తెలుసుకున్నాం. అదేంటి, సమ్ ఫంక్షన్ అంటే సమ్ అని ఇచ్చేసి నెంబర్స్ ఏ రేంజ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కటి C3 C4 C5 ఇలా ఒక్కొక్కటి కామా ఇస్తూ ఎక్కడి వరకు కావాలి అనేది తీసుకోవచ్చు. ఇలా కామా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో స్కాటర్డ్గా ఉన్న నెంబర్స్ యాడ్ చేయాలంటే జనరల్గా ఇలా కామా ఇచ్చి అక్కడొకటి ఇలా ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇలా ఉన్నప్పుడు మనం జనరల్గా కామా ఇచ్చి తీసుకుంటాం. అలా కాదు, వరుసగా ఒకే రేంజ్లో ఉన్నాయి అనుకోండి, సి కాలంలోనే ఉన్నాయి మొత్తం కంప్లీట్, అలాంటప్పుడు C3 నుండి C11 వరకు కంప్లీట్గా సమ్ చేయాలంటే ఇలా తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్గా సమ్ చేస్తుంది. ఇది సమ్ గురించి. ఇంకొకటి సమ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ అంటే ఏంటి అసలు, అయితే అలా ఒక కండిషన్ ఉన్నప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే సమ్ చేస్తుంది, లేదా సమ్ చేయదు. అటువంటప్పుడు మనం సమ్ ఇఫ్ అని వాడతాం. అది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఈ షీట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొన్ని తీసుకున్నాను. అవి ఎంత వాల్యూలో సేల్ అయ్యాయి అనేది, ఆ సేల్స్ డేటా అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు సమ్ ఇఫ్ అనేది వాడదాం. ఈక్వల్ టు సమ్ ఇఫ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను అంటే, ఫ్రూట్స్ సేల్ అనేది గ్రేటర్ దెన్ 500 రూపీస్ సేల్ ఏమేమి ఫ్రూట్స్ అయ్యాయి అనేది చూద్దాం. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఒక రేంజ్లో గ్రేటర్ దెన్ 500 రూపీస్కి ఏమేమి సేల్ అయ్యాయి అనేది చూద్దాం. ఫస్ట్ అది చూసే ముందు సమ్ ఇఫ్ సింటాక్స్ ఏంటనేది చూద్దాం. సింటాక్స్ ఏంటి అంటే, రేంజ్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఏ రేంజ్లో సమ్ చేయాలి, ఏ రేంజ్లో కావాలి అనేది. నెక్స్ట్ ఆ రేంజ్లో క్రైటీరియా ఏంటి, ఆ రేంజ్కి క్రైటీరియా ఏం అప్లై చేయాలి అంటే కండిషన్ ఏంటి అనేది. నెక్స్ట్ సమ్ రేంజ్ అంటే ఈ రేంజ్కి ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఏది సమ్ చేయాలి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు సమ్ చేయాలి అనేది ఇది. ఇప్పుడు మనకి రేంజ్ ఏంటి, ఇది ఇక్కడ వరకు A3 నుండి A11 వరకు రేంజ్ తీసుకున్నాను నేను. ఆ రేంజ్లో క్రైటీరియా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్రైటీరియా వచ్చేసి నేను ఫ్రూట్స్ అని తీసుకుంటాను. ఆ రేంజ్లో క్రైటీరియా వచ్చేసి నాకు ఫ్రూట్స్ అనేది రావాలి. ఓకే, మనకు ఫ్రూట్స్ అనేది బి కాలంలో ఉంది కదా, రేంజ్ బి తీసుకుందాం. B3 టు B11 ఫ్రూట్స్ అని ఇందులో ఈ కాలంలో రాసింది కాబట్టి మనం ఈ రేంజ్లో కండిషన్ ఏంటి అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం కండిషన్ ఏంటి, మనకు కావాల్సిన కండిషన్ ఫ్రూట్స్, అది ఫ్రూట్స్ అయి ఉండాలి. అప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి సమ్ చేయాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు సమ్ చేయాలి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే, బి కాలంలో B3 నుండి B11 వరకు చెక్ చేసుకుంటే అందులో ఫ్రూట్స్ అనే కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఆ పర్టికులర్ వాల్యూకి అగెనిస్ట్గా సేల్స్ ఎంత అయ్యాయి అనేది మనకు సమ్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. 4530. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ చేయండి మీరు, ఇక్కడ నేను మాన్యువల్గా సమ్ చేసి చూపిస్తాను మీకు. ఈక్వల్ టు ఇప్పుడు ఈ రేంజ్లో ఫ్రూట్స్ ఏమున్నాయి, 1200 ఒకటి ఉంది సేల్ వాల్యూ, ప్లస్ ఇంకా ఫ్రూట్స్ ఏమున్నాయి 900 ఒకటి ఉంది సేల్ వాల్యూ, ప్లస్ ఇంకా ఫ్రూట్స్ ఏమున్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, ఫ్రూట్స్ అంటే 1000 ఒకటి ఉంది సేల్ వాల్యూ, ప్లస్ ఇంకేమున్నాయి 900 ఇంకొకటి ఉంది, ప్లస్ 530 ఒకటి ఉంది. టోటల్ 4530. అలా ఇప్పుడు ఏం తీసుకుంది, B3 నుండి B11 వరకు ఇందులో ఫ్రూట్స్ ఏమున్నాయో చూసుకొని ఆ ఫ్రూట్స్ సేల్స్ ఎంత అనేది సమ్ చేసింది. అది ఇఫ్ కండిషన్, సమ్ ఇఫ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఇఫ్ ఇందులో ఇప్పుడు ఇదే రేంజ్లో వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం మనం.
ఇది కేస్ సెన్సిటివ్ కాదు. క్యాపిటల్ లెటర్ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నా కానీ మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్ లేకున్నా కానీ రీడ్ చేస్తుంది. అంటే కేస్ సెన్సిటివ్ కాదు. ఈ వర్డ్లో మనం ఇన్వర్టెడ్ కామర్స్లో ఏదైతే ఇస్తున్నామో, కొటేషన్లో ఏమైతే ఇస్తున్నామో అది కేస్ సెన్సిటివ్ కాదు. మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. వెజిటేబుల్స్ అయితే ఎక్కడి నుండి ఎక్కడికి చెక్ చేసుకొని సమ్ చేయాలి? ఈ రేంజ్లో సమ్ చేయాలి. 2350. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడండి. ఇక్కడ వెజిటేబుల్స్ ఏమున్నాయి? 500 ప్లస్ 1100 ప్లస్ 250 ప్లస్ ఇంకా వెజిటేబుల్స్ ఎక్కడ? 500, 2350. అలా ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు తీసుకుంది. ఇంకొకటి నేమ్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదొక ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ఇఫ్. ఇందులో ఫ్రూట్ నేమ్స్ దేంతో స్టార్ట్ అవుతున్నాయి, దేంతో ఎండ్ అవుతున్నాయి, అలా మనం కండిషన్ చూసుకొని కూడా దాన్ని సమ్ చేసుకోవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రేంజ్లో నాకు ఈఎస్ అనే వర్డ్తో ఎండ్ అయ్యే ఫ్రూట్స్ సేల్ ఎంత అనేది సమ్ చేయాలి. అప్పుడు ఈఎస్ అనే వర్డ్తో ఎండ్ అవ్వాలి. ముందు ఏదైనా ఉండనివ్వండి, స్టార్ ఈఎస్తో ఎండ్ అవ్వాలి. అది క్రైటీరియా మనకి. ఇందులో ఏ రేంజ్ సమ్ చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇప్పుడు A3 నుంచి A11 వరకు చెక్ చేసుకొని అందులో ఈఎస్తో ఎండ్ అయ్యేవి చెక్ చేసుకొని సి కాలంలో ఉన్న వాల్యూస్ని సమ్ చేయాలి. 2900. అదొకసారి చెక్ చేసి చూడండి. ఈఎస్తో ఏమేమి ఉన్నాయి? టమాటోస్ 500 ప్లస్ నెక్స్ట్ ఈఎస్తో ఏమున్నాయి? గ్రేప్స్ 900 ప్లస్ నెక్స్ట్ ఈఎస్తో ఏమున్నాయి? ఆరెంజెస్ ప్లస్ నెక్స్ట్ ఈఎస్తో ఏమున్నాయి? పొటాటోస్ 500. అది ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఏదైనా ఈఎస్తో ఎండ్ అయ్యేది మనకు కావాలి. 2900. అలా ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇది ఫ్రూటా వెజిటేబులా ఏది రాసలేదనుకోండి, ఇది తీసేద్దాం. ఇప్పుడు సమ్ ఇఫ్ అని ఇచ్చాం. రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాం. ఇందులో బ్లాంక్ ఉన్నాయి మాత్రమే మనకు కావాలి. బ్లాంక్ ఉన్నాయి మాత్రమే సమ్ చేయాలి. అప్పుడు నేను ఇన్వర్టెడ్ కామర్స్లో ఏం రాయలేదు, అప్పుడు బ్లాంక్ కన్సిడర్ చేస్తుంది అది. బ్లాంక్ ఉన్నాయి ఏంటి? ఇది ఒక్కటే 1000. ఇంకొకటి తీసేయండి చూద్దాం, 1250. ఇలా చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వాల్యూ మారిపోయింది. ఇక్కడ బ్లాంక్ వచ్చింది కాబట్టి ఇందులో ఫ్రూట్స్ అనేది లేదు. ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఇక్కడ 3 ప్లేస్లోనే ఉంది. 1200 ప్లస్ 900 ప్లస్ 900 మాత్రమే 900 ప్లస్ 530 ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంది. వాల్యూ మారిపోయింది చూసారా? అంటే ఇక్కడ బ్లాంక్ ఉన్నది కన్సిడర్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ బ్లాంక్ ఉన్నాయి మాత్రమే తీసుకుంది. 1000 ప్లస్ 250. అలా ఇది సమ్ ఇఫ్ గురించి. అదే సమ్ ఇఫ్ ఎస్. సమ్ ఇఫ్ ఎస్ అంటే ఏంటి? ఈ సమ్ ఇఫ్లోనే మనం ఒక పర్టికులర్ సెల్ తీసుకొని ఆ సెల్ వాల్యూని కన్సిడర్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు వాల్యూని బట్టి C3 నుంచి C11 వరకు తీసుకొని ఆ వాల్యూ గ్రేటర్ దాన్ 1000 అయితే సమ్ చేయాలి. అలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 1000 ఏమున్నాయి? ఒకటి ఇక్కడే చెక్ చేసి చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1000. ఇది ఒకటి ప్లస్ 1100 ఒకటి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అంతే కదా, గ్రేటర్ దాన్ 1000 ఉన్నాయి, రెండే. సో 2300. అలా కూడా మనం క్రైటీరియా ఒకటి చెక్ చేసుకొని చేసుకోవచ్చు. సమ్ ఇఫ్లో ఓన్లీ ఒకటే కాలం రిఫరెన్స్ తీసుకున్నాను నేను. అందులో వాల్యూ గ్రేటర్ దాన్ 1000 అయినా మాత్రమే యాడ్ చేశాను. అలా తీసుకున్నాను. ఇంకొకటి సమ్ ఇఫ్ ఎస్. సమ్ ఇఫ్ ఎస్ అంటే ఏంటి? సమ్ ఇఫ్ ఎస్ అంటే మనం నెస్టెడ్ ఇఫ్ అనేది మనకు తెలుసు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి?
నెంబర్ ఆఫ్ కండిషన్స్ నెస్టెడ్ అంటే నెంబర్ ఆఫ్ 1 2 3 అలా నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ ఉన్నప్పుడు అవన్నిటి కండిషన్స్ చెక్ చేసుకోవడం. అలానే సమ్ ఇఫ్లో కూడా ఆ అన్ని కండిషన్స్ చెక్ చేసుకోవాలి అంటే క్రైటీరియా 1 క్రైటీరియా 2 క్రైటీరియా 3 అలా చెక్ చేసుకొని అండ్ రెండు ట్రూ అయితేనే సమ్ చేస్తుంది. అండ్ లాజిక్ వాడుతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దాని సింటాక్స్ ఏంటనే చూద్దాం ఇప్పుడు మనం. సమ్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ పేరు పెట్టేసి సమ్ రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయితే సమ్ చేయాలో రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రైటీరియా రేంజ్, క్రైటీరియా అంటే మనం కండిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అప్లై చేస్తామో ఆ కండిషన్ మనకి ఎక్కడ వరకు అప్లై చేయాలో ఆ కండిషన్ రేంజ్ తీసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్రైటీరియా 2 రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ క్రైటీరియా 2 ఏంటి అనేది దీని సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకు సెకండ్ క్రైటీరియా కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంకొక కాలం యాడ్ చేస్తున్నాను. ఇందులో మంత్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. మంత్ అనేది యాడ్ చేసి ఈ సేల్స్ అనేది ఏ మంత్లో అయ్యాయి అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చ్ మంత్లో సేల్ అయ్యాయి అనుకోండి, ఇది ఏప్రిల్లో సేల్ అయ్యాయి అనుకోండి, ఇవి జూన్లో సేల్ అయ్యాయి అనుకోండి, ఇవి కూడా జూనే, ఇవి జూలై మంత్లో సేల్ అయ్యాయి, ఇవి కూడా జూన్లోనే సేల్ అయ్యాయి, ఇవి మార్చ్లో సేల్ అయ్యాయి, అలా ఇవి జూన్లో సేల్ అయ్యాయి, ఇవి మార్చ్లో సేల్ అయ్యాయి. ఇలా నేను మంత్ రాశాను. ఇప్పుడు సమ్ ఇఫ్ ఎస్ అనేది వాడతాను నేను. అది వాడి నేను అడిషనల్ కండిషన్ ఇస్తాను. దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్. ఇది వాడి ఇప్పుడు నేను సమ్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ చేయాలి, ఈ వాల్యూస్ మనకు సమ్ కావాలి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు సమ్ రేంజ్ అనేది. ఇందులో క్రైటీరియా 1 ఏంటి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ అయి ఉండాలి అనుకోండి. క్రైటీరియా 1 ఫ్రూట్ అయి ఉండాలి. ఆ ఫ్రూట్ రేంజ్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు, ఫ్రూట్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు రేంజ్ కావాలి. అందులో క్రైటీరియా ఏంటి, ఫ్రూట్ అయి ఉండాలి, అది ఫ్రూట్స్ అయి ఉండాలి, ఇది క్రైటీరియా 1. ఇంకొకటి క్రైటీరియా 2 రేంజ్ ఏంటి, అది ఏ మంత్లో సేల్ అయింది అనేది మనం తీసుకుందాం అనుకున్నాం. దాని రేంజ్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. క్రైటీరియా 2 రేంజ్. క్రైటీరియా 2 ఏంటి, అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్చ్ మంత్లో సేల్ అయినాయి కావాలి మనకి. సో క్రైటీరియా 2 నేను మార్చ్ అని ఇస్తాను, మార్చ్ అని ఇచ్చాను, క్లోజ్ చేశాను బ్రాకెట్. ఓన్లీ నేను ఇక్కడ రెండు క్రైటీరియాలు తీసుకుంటున్నాను ఈజీ అండర్స్టాండింగ్ కొరకి. ఎంటర్ చేశాను అంటే 2630 రూపీస్ సేల్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెక్ చేసి చూద్దాం. ఇందులో పైన ఏమి ఇచ్చాం, C3 నుంచి C11 అంటే ఈ రేంజ్లోవి B3 నుంచి B11 ఇక్కడ క్రైటీరియా ఉంది. అందులో ఫ్రూట్స్ అయి ఉండాలి అంటే ఈ రేంజ్లో ఫ్రూట్స్ అయి ఉండాలి, అవి మార్చ్ మంత్లో సేల్ అయి ఉండాలి. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఫ్రూట్స్ మార్చ్ మంత్లో సేల్ అయ్యాయి 1200 ప్లస్ నెక్స్ట్ మార్చ్ మంత్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది, కానీ జూన్ మంత్లో సేల్ అయింది కాబట్టి ఇది కన్సిడర్ చెయ్యదు. నెక్స్ట్ ఇక్కడ ఇది మార్చ్ మంత్లో సేల్ అయింది, ఇది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది మార్చ్ మంత్లో సేల్ అయింది, ఇది కన్సిడర్ అవుతుంది. D3 ప్లస్ C9 ప్లస్ D3 ఇచ్చాను కదా, D3 కాదు వాల్యూ మనం సమ్ చేయాల్సింది Cలో కదా, C3 ఇలా మార్చ్ మంత్లో సేల్ అయింది, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి ఫ్రూట్స్లో ఇదొకటి. సో 2630 రెండు కండిషన్స్ చెక్ చేసుకుంది. ఇక్కడ అది ఫ్రూట్ అయి ఉండాలి, సేల్ మార్చ్ మంత్లో అయి ఉండాలి. ఇక్కడ ఇంకొక ఫ్రూట్ ఉంది జూన్ మంత్లో సేల్ అయింది కానీ అది కన్సిడర్ చేయలేదు. అలా నెస్టెడ్ ఇఫ్స్ వాడి అండ్ లాజిక్తో సమ్ చేస్తుంది. ఇది సమ్ ఇఫ్స్ గురించి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ సమ్ ప్రోడక్ట్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫార్ములాస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్.